శ్రీమాత్రే నమః. అయోధ్యానగరంలో రామునికి సమర్పించినటువంటి రామకరుణకు పాత్రమైనటువంటి తపోదీక్షలో రామనామాన్ని జపిస్తూ అద్భుతమైన దైవీ శక్తిని నిక్షిప్తం చేసినటువంటి అక్షతలను అందరికీ అందించాలన్న సంకల్పంతో ఆ అక్షతలను తీసుకొని ఇంటింటికి వస్తున్నారు రామభక్తులు. ఈ అక్షతలను మేమేం చేసుకోవాలి అని ప్రశ్నిస్తున్నారు గృహస్థులు. మరి ఏమిటి ఈ అక్షతల యొక్క మాహాత్మ్యము? అద్భుతమైన దైవీ శక్తిని గ్రహించి నిక్షిప్తం చేసుకొని దాన్ని ధరించిన వారికి ఆ అద్భుతమైన శక్తిని అందించగలిగిన పదార్థములు కొన్ని ఉన్నాయి. దానిలో అక్షతలు, రుద్రాక్షలు, కుంకుమ ప్రధానమైనవి. మనం అమ్మవారిని పూజిస్తూ కుంకుమార్చన చేస్తాం. కుంకుమార్చన అయిన తరువాత ఆ కుంకుమను ప్రసాదంగా తీసుకొని అందరికీ అందించే ప్రయత్నం చేస్తాం. ఇంటికి తెచ్చుకున్న భక్తులు దానిని దాచుకొని కష్ట సమయంలో ఆ కుంకుమను నుదుట ధరించి కష్టాల నుంచి బయటపడిన అనుభవాలను ఎన్నింటినో చూస్తూ ఉన్నాం. కారణం, ఒక్కొక్క మంత్రాన్ని జపిస్తూ నామాన్ని స్మరిస్తూ ఆ కుంకుమలలో నిక్షిప్తం చేసినటువంటి ఆ దైవీ శక్తి నిన్ను కాపాడుతుంది. అలానే అక్షతలు కూడా స్వామివారి కళ్యాణంలో సమర్పించిన అక్షతలు స్వామివారి ముందు ఉంచి రామనామాన్ని చెబుతూ జపిస్తూ దానిలో నిక్షిప్తం చేసిన రాముని యొక్క మాహాత్మ్యమంతా నీకు అక్షతల రూపంలో చేరుకోబోతోంది. అయోధ్య దాకా వెళ్ళి ఆ రామచంద్రమూర్తిని కీర్తించి స్తుతించి దర్శించి నీ జీవితాన్ని దర్శనం చేసుకునే అదృష్టం నీ జీవితంలో నీకు ఎప్పుడు కలుగుతుందో ఏమో. కానీ ఆ రామకృపకు పాత్రుడు కావటానికి అవసరమైన సాధనాన్ని అతి సులభంగా నీకు అందిస్తున్నారు రామభక్తులంతా. ఆ అక్షతలను వెంటనే నెత్తిన వేసుకోకండి. వాటిని మీ పూజా మందిరంలో రామమూర్తి ముందు ఉంచి ఈ 11 రోజులు పూజించండి. వీలైతే ఉపవాస దీక్షలో ఉండండి. 11 రోజులు సాధ్యం కాదా? 9 రోజులు సాధ్యం కాదా? 7 రోజులు సాధ్యం కాదా? 5 రోజులు సాధ్యం కాదా? 3 రోజులు. అది సాధ్యం కాకపోతే కనీసం 22వ తారీఖు నాడు సోమవారం నాడు, సోమవారము శివునికి చాలా ప్రీతి వారము అని అంటాం. శివుడికి రామనామం అంటే చాలా ఇష్టంట. అలా ఆ రాముణ్ణి జపిస్తూ ఆ అక్షతలను ఈ 11 రోజులు నీ పూజా మందిరంలో ఉంచుకొని ఆ రోజు ఉపవాసం చేసి అనంతరం అక్షతలను శిరస్సున ధరించి అప్పుడు చేయండి భోజనం. దేశాన్ని నడిపిస్తున్నటువంటి ప్రధాన మంత్రి ఇలా దీక్ష స్వీకరించి మరి రామచంద్రమూర్తికి ప్రాణ ప్రతిష్ఠ చేసి ఆ బాలరాముణ్ణి ఆలయంలో ఉంచాలని తహతహలాడుతూ ఉన్నారు. కాబట్టి మనమంతా మనకు సాధ్యమైనంత రామనామాన్ని జపించి ఆ రామచంద్రమూర్తి యొక్క కరుణకు పాత్రులం కావటం కోసం ఆ అక్షతలను స్వీకరించి అద్భుతమైనటువంటి భక్తి ప్రపత్తులతో ఈ 11 రోజులు పూజించి అనంతరం ఆ ముహూర్తము అయిన తరువాత బాలరాముడి ప్రతిష్టాపన అయోధ్యలో జరిగిన తరువాత అందరం కలిసి రామనామాన్ని జపిస్తూ చెప్పుతున్నంతసేపు ఆ రామచంద్రమూర్తి యొక్క అద్భుతమైన దివ్యమంగళ విగ్రహాన్ని హృదయంలో స్మరిస్తూ ఆ అక్షతలు నెత్తిన ధరిస్తే అద్భుతమైన ఫలితాలన్నీ మీ సొంతమవుతాయి. సత్యం సత్యం పునఃసత్యం. దీన్ని పురాణం చెప్పింది. రామనామము తారక మంత్రము. ఆ విషయాన్ని గ్రహించి చేతికి అంది వచ్చిన అదృష్టాన్ని అద్భుతంగా భావించి ఆరాధించి అనంతరం ఆ ఆనందాన్ని అందుకునే ప్రయత్నం చేద్దాం.
ఓం తత్సత్.